శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి సార్, ప్రవీణ్ ప్రగడాల అనే వ్యక్తి మరణం గురించి మనకు తెలిసిందే. సో ఈరోజే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా నిర్ధారించింది ఏంటంటే అది హత్య కాదు, ఇట్స్ అన్ యాక్సిడెంట్ అని. ఈ రోజులు ఈ క్రిస్టియన్ మతానికి సంబంధించిన వాళ్ళంతా పోరాటం చేశారు, ఎన్నో బ్లేమ్స్ వేశారు హిందూయిజం మీద, హిందూ వాళ్ళ మీద. సో ఇప్పుడు మీరు ఏమంటారు? అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రవీణ్ పగడాల చనిపోయింది మొదలు ప్రతి ఒక్కడు కూడా హిందూ సమాజం మీద, హిందూ సంఘాల మీద, పర్టికులర్ గా హిందూ సంఘాల నాయకులుగా ఉన్న నా మీద కావచ్చు, కరుణాకర్ మీద కావచ్చు, అమర ప్రసాద్ మీద, వీళ్ళందరి మీద, రాధా మనోహర్ మీద ఇష్టం వచ్చినట్టు అసలు వీళ్ళు మర్డర్ చేశారు, ఇంకొంతమంది అయితే వీళ్ళు ఏదో సుపారీ గ్యాంగ్లు పెట్టి చేయించారు అంటూ పిచ్చి పిచ్చిగా నోటికి వచ్చిందల్లా వాగేశారు. కానీ సనాతన ధర్మాన్ని పాటించే మేము ఎప్పుడు ఒక్కదాన్నే నమ్ముతామండి, ట్రూత్ అలోన్ ట్రెండ్స్, సత్యమేవ జయతే. ఆ సత్యం ఈ రోజు బయటకు వచ్చింది, కాకపోతే కొంచెం ఆలస్యంగా వచ్చింది. కారణం ఏంటి అంటే చాలా మంది డిమాండ్ చేస్తా ఉన్నారు, పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వట్లేదు, పోలీసులు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వట్లేదు అని చెప్పేసి. పోలీసులు సింపుల్ గా ఇది మర్డర్ అయి ఉంటే కనుక మర్డర్ జరిగింది కాబట్టి ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్ అని ఇచ్చేవాళ్ళు. కానీ ఎప్పుడైతే వీళ్ళందరూ కూడా ఇది మర్డరే 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 నమ్ముతున్నాము అంటూ తప్పుడు ప్రచారాలు చేశారో, ఒకవేళని ఎవిడెన్షియల్ గా నిరూపించకపోతే మళ్ళీ ఇదేదో తప్పుడుగా సందేశం వెళ్లే అవకాశం ఉంది అని నమ్మి పోలీసులు చాలా టైం తీసుకున్నారు. అండ్ టైం తీసుకుని వాళ్ళు ఆల్మోస్ట్ 330 సీసీ కెమెరాస్ ని ఎగ్జామిన్ చేయడం జరిగింది. అలాగే 113 మంది సాక్షులను కూడా విచారించి వాళ్ళు చివరాఖరికి తేల్చింది ఏంటంటే ఇది మర్డరు కాదు, యాక్సిడెంట్ బై డ్రంక్ అండ్ డ్రైవ్, తప్ప తాగి చెడ తాగి బండిని రోడ్డు పక్కన ఉన్న రాళ్లకు గుద్దుకుని చచ్చాడు అని చెప్పేసి ప్రచారం చేస్తే ఇప్పుడు వాళ్ళు ఆ ఫ్యాక్ట్స్ ని రివీల్ చేయడం జరిగింది. సో మరి ఇంతకాలం మా మీద ఆరోపణలు చేసిన అడ్డగాడిదలు ఎవరైతే ఉన్నారో, ఇంతకాలం ఒక తాగుబోతు వ్యక్తి చావుని సమాజం పైన రుద్ది ఒక మత ఘర్షణలకు కారణం అవ్వాలని ట్రై చేసిన ఈ కుటిల పాస్టర్లు ఎవరైతే ఉన్నారో, మరి వాళ్ళందరికీ ఇప్పుడు పోలీసులు ఏం శిక్ష వేస్తారు, వాళ్ళ మీద ఎటువంటి కేసులు పెడతారని చూడాలి. ఆల్రెడీ 11 మంది మీద ఇప్పటికే కేసులు పెట్టామన్నారు. మోరోవర్ ఇక్కడ ఏంటంటే ఈరోజు చట్టపరంగా మేము ఎప్పుడు భయపడలా. కారణం ఏంటంటే మేము ఏ తప్పు చేయలేదు, అది మాకు తెలుసు, పోలీసులకి తెలుసు. కానీ సమాజంలో చాలా మంది క్రైస్తవుల్ని ఈ పాస్టర్లు అందరూ కలిపి ఒకే రకమైన అబద్ధాన్ని 10 సార్లు ప్రచారం చేసి ఇదే నిజం అంటూ నమ్మించారు. ఇదిగో ఈ హిందువులే చంపారు, హిందువులే చంపించారు అంటూ కొద్దిమంది వ్యక్తుల్ని టార్గెట్ చేసి అలాంటి వాళ్ళని ఎక్కువ ప్రచారం చేశారు. మేబీ ఇప్పుడు క్రైస్తవ సమాజంలో అందరూ ఒకలాగా ఉండాలని రూల్ లేదు. ఇప్పుడు ఏ విధంగా ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి నేను మంచివాడిని అని తిరుగుతూ తాగుబోతు వ్యవహారాలు చేశాడు, ఎందుకంటే సాక్ష్యాలకు వచ్చేప్పటికీ లేకపోతే స్టేజ్లు ఎక్కేపటికి అసలు నా రాజు ఇలా బతకమన్నాడు, అలా బతకమన్నాడు, మమ్మల్ని ఇలా మార్చాడు అంటూ సొల్లు కబుర్లు అన్ని చెప్పాడు. బ్యాక్ ఎండ్ లో చేసింది ఏంటి? తప్ప తాగటం. అంటే ఇంటికాడి నుంచి ఏలూరుకి బయలుదేరితే ఒక 350 కిలోమీటర్ల డిస్టెన్స్ లో 3 సార్లు తాగినట్టుగా బయటపడింది. ఇంకెన్నిసార్లు తాగాడు బయటపడింది. అలాగే ఎన్ని రోజుల నుంచి తాగుతున్నాడో, ఎన్నిసార్లు తాగాడు, కేవలం మద్యమే అలవాటు ఉందో ఇంకేమన్నా అలవాటు ఉందో ఇవేవి ఎవరికి ఇంకా బయటకు రాలా. అదే సార్, ఇక్కడ మనం మతం గురించి మాట్లాడుతున్నాం, మన దేవుడి గురించి మాట్లాడుతున్నాం అంటే ఎంతో సాంప్రదాయంగా, ఎంతో పద్ధతిగా మన హిందూయిజం గురించి మనం ఎంతో గర్వంగా మాట్లాడుకుంటాం. అలాగే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇలాంటివన్నీ చేయకూడదు కదా. మరి ఇలాంటివన్నీ ఈ నీచ పనులన్నీ చేసి ఇంత లైక్ వెరీ ట్రాన్స్పరెంట్గా ఆయన దొరికిపోయి ట్రాన్స్పరెంట్గా చనిపోయాడు. సో దీని వెనకాల ఎంతమంది పాస్టర్స్ కానీ, ఎంతమంది ప్రీస్ట్లు, ఎవరెవరో సో కాల్డ్ క్రిస్టియనిజంలో, క్రైస్తవ మతంలో ఉన్న వాళ్ళంతా చాలా గొప్ప గొప్ప మాటలు చెప్పి మనల్ని అందరినీ, అంటే అంత హిందూయిజంని ఫూల్ చేశారు కదా. సో ఇప్పుడు ఎలాంటి శిక్ష పడాలి అంటారు వాళ్ళకి? యాక్చువల్లీ ఇక్కడ ఒక వ్యక్తి మందు తాగాడా అంటే సమాజంలో చాలా మంది తాగుబోతులు ఉంటారు. కానీ ఈ పర్టికులర్ పాస్టర్స్ విషయంలో ఎందుకు మాట్లాడాలంటే వీళ్ళు స్టేజ్ ఎక్కి టెస్టిమోనియల్స్ అని చెప్పేసి ఇస్తారు. అంటే వీడు ఎందుకు మతం మారాడు అని చెప్తారు. ఈ చెప్పే క్రమంలో వీళ్ళు ఏం చెప్తారంటే, నేను గతంలో హిందువుగా ఉన్నప్పుడు నేను తాగుబోతుని, వ్యభిచారిని, జోదరిని అని చెప్పేసి చెప్తారు. అంటే ఏదో హిందుత్వం ఏదో మద్యం తాగటాన్ని, హిందుత్వం ఏదో వ్యభిచారం చేయటాన్ని,
హిందుత్వం ఏదో ఈ జూదం ఆటాన్ని ప్రోత్సహిస్తుంది అన్నట్లుగా వీళ్ళు ప్రచారం చేస్తారు. నిజానికి బైబిల్ చెప్తుంది, ప్రాణం పోవుచున్న వానికి మద్యము నీయుడి, మనోవ్యాకులం అందున్న వాడికి ద్రాక్షారసము నీయుడి అని చెప్పేసి. కానీ ఇక్కడ ప్రాణం పోతున్న వాడికి మద్యం నీయటమేమో కానీ మద్యం తాగి ప్రాణం పోగొట్టుకున్న ఒక లైవ్ లో చూసాం మనం ఇప్పుడు. కానీ వీడు తాగి చచ్చిపోయినోడి విషయంలో ఒక్కొక్కడు ఎంత ఓవర్ యాక్షన్ చేశాడంటే ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేశారు ఈ 15 రోజుల నుంచి. అంటే హిందూ సమాజంతో పాటు క్రైస్తవులను కూడా వీళ్ళు ఎంత ఎర్రి గొర్రెల్ని చేస్తున్నారు అనేది ఈ ఒక ఇన్సిడెంట్ ప్రూవ్ చేస్తా ఉంది. ఆ రోజు మొదలు ఈ రోజు దాకా మాట్లాడుతున్న ప్రతి అడ్డగాడిద మీద కూడా కమ్యూనల్ అన్రెస్ట్ ని రెచ్చగొడుతున్నందుకు వాళ్ళ మీద ఖచ్చితంగా పోలీసులు కేసెస్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ఈ కేసులు ఫైల్ చేయడంతో పాటు దీన్ని కోర్టులో ప్రాపర్ ఎవిడెన్సెస్ తో ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళకి తగిన శిక్ష పడేలాగా చేస్తే భవిష్యత్తులో ఏదైనా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు, ఎందుకంటే ఈ తాగుబోతులు ఎంతమంది పాస్టర్లు ఉన్నారో మనకు తెలియదు. ప్రవీణ్ పగడాలో ఒకటి బయటపడ్డాడు వాళ్ళ పోయేపటికి. ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్లు చేస్తూ రోజు తప్పదాగి ఇళ్లలో పిల్లల్ని కొడుతున్న వాళ్ళు ఎంతమందో తెలియదు. అలాగే చర్చకు వచ్చి ఆడవాళ్ళని చేయబడుతున్న వాళ్ళు ఎంతమందో మనకు తెలియదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఉంటే వాళ్ళ వల్ల వచ్చే ప్రమాదాలు, వాళ్ళ వల్ల జరిగే తప్పుల్ని కూడా హిందూ సమాజం మీద రుద్దుతాము అంటే ఎంతకాలం మేము మాత్రం చూస్తూ కూర్చుంటామండి. కాబట్టి దిస్ షుడ్ బి లెసన్ అండ్ వాళ్ళకి చాలా గట్టి స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి పోలీసులు కూడా. 100% డిమాండ్ చేస్తున్నాము. అండ్ మా మీద ఎవరైతే పిచ్చి వాగుడు వాగారో, అజయ్ బాబు లాంటి పిచ్చి కుక్కలు కావచ్చు, లేకపోతే మమ్మల్ని ఓతకోత కోస్తాము అంటూ మాట్లాడిన జాన్ బెన్ని లింగం కావచ్చు, లేకపోతే ఇంకొంతమంది తాగుబోతుగాళ్ళు, ఇంకొంతమంది గుట్కాగాళ్ళు, గంజాగాళ్ళు చాలా మంది వచ్చారు. మేము పాస్టర్లమే, మేము క్రైస్తవులమే అంటూ వచ్చి అడ్డగోలు మాటలన్నీ మాట్లాడారు. ఇన్ఫాక్ట్ ఒకడైతే మా తలకాయలు తీసేస్తానని చెప్పేసి అన్నాడు. మరి అలాంటి వాళ్ళందరి విషయంలో పోలీసులే ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ స్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి. ఎందుకంటే కేసుని వీలైనంత తొందరగా, చెప్పాలంటే చాలా ఫాస్ట్ గా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినట్టు. ఎందుకంటే 330 సీసీ కెమెరాస్ ను పరిశీలించడం, అంతమంది సాక్షుల్ని విచారించడం, ఇంత ఎవిడెన్షియల్ గా నిరూపించడం అనేది చిన్న విషయం ఏం కాదు. అది వాళ్ళ మీద చాలా స్ట్రెస్ ఉంది. చాలా సొసైటీలో చాలా అండర్స్ట్ వచ్చేసింది. ఇదిగో పోలీసులు కూడా కుమ్మక్క అయిపోయారు. అంటే ఈవెన్ ప్రవీణ్ పగడాల చెల్లెలు కావచ్చు, ఇంకొంతమంది పాస్టర్స్ కావచ్చు ఏమంటారు, ప్రవీణ్ పగడాలది మర్డర్ మేము నమ్మేసామండి, కాబట్టి మేము నమ్మినట్టుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలంటాడు. అంటే నువ్వు నమ్మావు కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా నీకు నచ్చినట్టు రావాలా? పోస్ట్ మార్టం రిపోర్ట్ అక్కడ ఉన్నట్టు ఇవ్వాలా? నువ్వు నమ్మావు కాబట్టి నువ్వు నమ్మింది ఇవ్వాలా? అంటే పోలీసుల మీద కూడా ఒక రకమైన ప్రెషర్ పెట్టేశారు. అండ్ ఇన్ఫాక్ట్ ఫ్యామిలీ మెంబర్స్ కి బహుశా ఈ విషయం తెలుసు ఆల్రెడీ. ఎందుకంటే ఫ్యామిలీ బయట వాళ్ళకి, మనకి అతను పోయాక కాబట్టి తెలిసింది. ఫ్యామిలీ మెంబర్స్ ముందే తెలుసు కాబట్టి పోస్ట్ మార్టం రిపోర్టే వద్దు అని చెప్పేసి వాళ్ళు అడగటం కూడా జరిగింది. అసలు పోస్ట్ మార్టం వద్దని చెప్పేసి అన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీకి. మరి ఎందుకన్నారు? వాళ్ళకి తెలుసు కాబట్టి ఇది తాగుబోతు అని చెప్పేసి. ఇప్పుడు కూడా నేను అనేది ఏంటంటే తాగాడు అన్నది జస్ట్ పోస్ట్ మార్టం లో ఆ ముందు తాగాడు కాబట్టి తెలిసింది. మిగతా టైమ్స్ లో ఏం చేశాడో మనకు తెలియదు. ఎందుకంటే ప్రవీణ్ గతంలోనే కొన్ని వీడియోస్ లో చెప్పాడు, నేను గతంలో భయంకరమైన డ్రగ్స్ తీసుకునేవాడిని అని చెప్పేసి. అలాగే ఒక వ్యక్తిని మర్డర్ చేశాను అనుకుని, చచ్చిపోయాడు అనుకుని వదిలేశాడు, కానీ లేకపోతే చంపేసేవాడేమో నిజంగానే. మర్డర్ చేశానని కూడా చెప్పుకున్నాడు. అక్కిగా బతికాడు కాబట్టి నేను బయట ఉన్నాను. అలాగే డిపార్ట్మెంట్ లో వాళ్ళ అక్క ఎవరో ఉన్నారట, ఆవిడ ఇతను చేసిన మర్డర్ ఏదైతే ఉందో, నిజానికి మర్డర్ కాదు, అటెంప్ట్ టు మర్డర్, అసలు మర్డర్ చేయాలన్న ఇంటెంట్ ఉండటం కూడా క్రైమే. అది అటువంటి క్రిమినల్ ఇంటెన్షన్ తోటి చేసిన పనిని వాళ్ళ అక్క ఎవరో డిపార్ట్మెంట్ లో ఉండేపటికి ఆవిడ మాఫీ చేసి తను బయటకు తీసుకొచ్చిందట. మరి ఆ ఆఫీసర్ ఎవరో, ఆవిడ ఎందుకు డ్యూటీని, అంటే తన అధికారాన్ని అలా దుర్వినియోగం చేసింది తన తమ్ముడు కోసం, ఇవన్నీ కూడా నిజానికి బయటికి రావాల్సి ఉంది. కాకపోతే సనాతన ధర్మంలో ఒక గొప్ప విషయం ఏంటంటే, ఎవరైనా ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి మీద అక్కడితో ఉన్న వైరాన్ని వదిలేస్తాం. మాకు శ్రీరామచంద్రుడు రామాయణంలో చెప్పిన మాట రావణాసురుడు విషయంలో, వాళ్ళ సొంత తమ్ముడు విభీషణుడు, నేను ఇతనికి అంత్యక్రియ చేయను, ఇతను నీచుడు అని చెప్పేసి అంటే, విభీషణ చనిపోయిన వ్యక్తితోటే అతని మీద ఉన్న వైరం కూడా చనిపోతుంది, మరణాంతాన్ని వైరాని అని చెప్పేసి క్లియర్ గా రాముల వారు చెప్పారు. మేము అదే సిద్ధాంతం నమ్మాం. అందుకే వాడు పోయాడంటే పోయాడు సానుభూతి అంటే, వాడి కోసం కూర్చొని ఓ శోకాలు పెట్టి కన్నీళ్లు కార్చం. ఎందుకంటే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన మాట, అశోచ నవ్యశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే అని చెప్పేసి. అంటే ఏడవటానికి అర్హత లేనోడి గురించి నువ్వు ఏడ్చి ప్రయోజనం లేదు అన్నారు. అంటే ఇది ఒక అర్హత లేని జీవితం. ఆడి గురించి ఆ కుటుంబ సభ్యులు సవ్యంగా ఏడుస్తారు లేదో మనకు తెలియదు. మాకేం పట్టిందండి ఏడుస్తూ కూర్చోటానికి?
కదా. అసలు బట్ వీళ్ళు థింగ్ ఇస్, ఇంత ఇంత ధైర్యంగా ఆ ఈ జాన్ బెన్నీ లింగం అనే అతను ఇంత ధైర్యంగా చెప్పుకొచ్చాడు ఏంటంటే 15 నిమిషాల్లో మిమ్మల్ని ఊతపోత ఎక్కిస్తాను అనేసి చెప్పడం అనేది అసలు ఎంత ధైర్యం అంటే వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళకి అది ఎలా వచ్చాయి? దిస్ ఇస్ సో సింపుల్ యాజ్ ఇట్ ఇస్ అండి. బ్రహ్మానందం గారు మన్మధుడు సినిమాలో డైలాగ్ అంటారు కదా, దే పెయిడ్ నో అని చెప్పేసి. అలాగే ఆల్ దీస్ ఆర్ బీయింగ్ పెయిడ్ ఫ్రమ్ సమ్ అదర్ పార్టీస్. సి, ఒక విషయం చెప్తామండి, జాన్ బెన్నీ లింగం ఎవరు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ కి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను అని చెప్పేసి చెప్పుకున్నాడు. మేబీ ఇంకేదో తెలియదు. అలాగే అజయ్ బాబు ఎవడైతే అరెస్ట్ జైల్లో ఉన్నాడో వాడేంటి, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు స్టూడెంట్స్ వింగ్ కి స్టేట్ ప్రెసిడెంట్ గా చేశాను అని వాడే చెప్పుకున్నాడు. అలాగే ఇంకో వ్యక్తి ఎక్స్ఎంపీ హర్ష కుమార్. ఆ హర్ష కుమార్ ఎవరు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. అలాగే గతంలో కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎంపీగా చేసిన వ్యక్తి. వీళ్ళందరూ వెనకాల ఏ పొలిటికల్ శక్తులు ఉండి నడిపించాయో మరి తెలియదు. రాష్ట్రంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసి, ఇదిగో మన క్రైస్తవ సీఎం దిగిపోయేపటికి క్రైస్తవులకి ఒక ఇన్సెక్యూరిటీ వచ్చేసింది, క్రైస్తవులకి రక్షణ లేకుండా పోయింది రాష్ట్రంలో అని క్రియేట్ చేయడం కోసం ఈ సిచ్యువేషన్ లో వాడుకుందాం అనుకున్నారేమో. నిజానికి వీళ్ళకి 2000 సంవత్సరాల క్రితం ఒక శవం దొరికితే ఆ శవాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు దాకా ఎంతో మంది మతం మారుస్తూ వచ్చారు ఆ మతంలోకి. ఇప్పుడు కొత్తగా ఇంకొక శవం దొరికింది, బట్ ఈ శవాన్ని అడ్డం పెట్టుకుని కనీసం ఒక 2 నెలలైనా పబ్బం గడుపుకోరా, ఆ గడుపుకునే ప్రయత్నం చేశారు. సో వీళ్ళంతా కూడా ఒక పార్టీకి కొయిలెట్ అయిపోయి పార్టీ తరఫున వీళ్ళందరూ చేయాలని ట్రై చేసింది తప్ప వీళ్ళ ఇంటెన్షన్స్ లో ఎక్కడ కూడా ప్యూరిటీ లేదు, క్లారిటీ ఆఫ్ థాట్ లేదు. ఎన్నో చర్చలు కడుతున్నారు, మత మార్పిడిలు చేస్తున్నారు. సో హిందువులను కూడా మా మతంలోకి వచ్చేయండి అని చాలా ఇన్స్టిగేట్ చేస్తున్నారు. సో ఇలాంటి వాళ్ళకి ఒక కోర్ట్ అనేది ఒక చట్టాన్ని తీసుకొని రావాలి అని అనిపిస్తుంది. దానికి మీరు ఏమంటారు? 100% చట్టం అనేది అయితే ఖచ్చితంగా అవసరం అండి. ఒకటి, ఎందుకంటే భారతదేశంలో చాలా మంది ఏమంటారంటే మాకు మత ప్రచారం చేసే హక్కు రాజ్యాంగం ఇచ్చింది అంటారు. భారత రాజ్యాంగం నీకు మత ప్రచారం చేసుకునే హక్కు ఇవ్వలా. మత ప్రచారం చేసుకుంటానికి లేకపోతే నీకు నచ్చిన మతాన్ని ప్రకటించుకోవటానికి పాటించుకోవటానికి స్వేచ్ఛనిచ్చింది. నీ స్వేచ్ఛ ఎక్కడ దాకా ఉంటుందంటే నీ చేతి కర్ర నా ముక్కుని తాకనంత వరకే. నువ్వు స్వేచ్ఛ పేరుతోటి నన్ను నా ధర్మాన్ని కించపరుస్తాను అంటే ఇక్కడ తిరుగుబాటు చేసేంత స్వేచ్ఛ నాకు కూడా ఉంటుంది. ఒక వ్యక్తి శుభ్రంగా తన దారిని తను పోతుంటే తను కొట్టే చంపే హక్కు నాకు లేదు. కానీ అదే వ్యక్తి నన్ను చంపడానికి వచ్చినప్పుడు నన్ను నేను రక్షించుకునే హక్కు నాకు ఖచ్చితంగా ఉంటుంది. అండ్ అది రాజ్యాంగం కూడా డినై చేయట్లా. మీరు మీ మతాన్ని ప్రచారం చేసుకుంటే మాకు అభ్యంతరమే లేదు. కానీ మత ప్రచారం పేరుతోటి మా దేవుడు నిజమైన దేవుడు, మిగతా దేవుళ్ళు కల్పిత దేవుళ్ళు అంటాం. మీ మత గ్రంథాల్లో మంచే లేదు అని మాట్లాడటం, మీ మత గ్రంథాల నిండా తప్పుడు కథలు ఉన్నాయంటూ మా హిందూ ధర్మ గ్రంథాలని అవమానించడం చేస్తుంటే మేము ఊరుకోమండి. అండ్ మేము చాలా క్లియర్ గా చాలా సార్లు పాస్టర్స్ కి చెప్పాం, మళ్ళీ చెప్తూనే ఉంటున్నాం. ఒకటి ఏంటి అంటే హిందూ గ్రంథాల్లో లేనిది బైబిల్లో ఉన్నది ఏదైనా ఒక్క మంచి విషయాన్ని ఎవడైనా చూపించగలరా? హిందూ గ్రంథాల్లో లేనిది బైబిల్లో ఉన్నది. అలాగే చాలా మంది ఈ మధ్య హిందువులు కూడా మొదలు పెట్టారు, ఏదో మేము వీడియోలు చేయడం వల్ల పాస్టర్స్ మాట్లాడుతున్నారు, మేము బైబిల్ గురించి విమర్శ చేయడం వల్ల పాస్టర్స్ మా గ్రంథాలను విమర్శిస్తున్నారు అంటూ కొంతమంది హిందువులు, ఇంకా చెప్పాలంటే ప్రిసైజ్లీ హిందుత్వ వాదులు, అంటే వాళ్ళు మాలాగా వీడియోలు చేయలేక, మాలాగా హిందూ గ్రంథాలని లేకపోతే ఇతర మత గ్రంథాలని అధ్యయనం చేయలేక చేస్తున్న మా మీద కూడా ఏడుస్తున్నారు. వాళ్ళందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నాను, ఈ రోజున నేను ఒక హిందువుగా హిందూ గ్రంథాల మంచిని మాత్రమే చెప్తూ, అంటే హిందూ గ్రంథాల్లో ఉన్న మంచిని మాత్రమే చెప్తూ, ఇంక్లూడింగ్ బైబుల్నో లేకపోతే యేసుక్రీస్తునో మహమ్మద్నో అల్లానో ఖురాన్నో ఎవరిని విమర్శ చేయకుండా, వాళ్ళ దేవుళ్ళని గ్రంథాలనే కాదు వాళ్ళ ఆచారాలని వ్యవహారాలను కూడా విమర్శ చేయకుండా ఓన్లీ నా గ్రంథాల్లో ఉన్న మంచిని చెప్పుకుంటూ 2 గంటలు నేను కంటిన్యూస్ గా మాట్లాడతా, చెప్పిన మాట చెప్పకుండా. ఇదే మాట ఒక క్రిస్టియన్ కి ఛాలెంజ్ చేస్తా ఉన్నా, నువ్వు ఇతర మతాలని విమర్శించకుండా, ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ ఇతర మత విశ్వాసాలని మతాచారాలని అవమానించకుండా లేకపోతే విమర్శించకుండా కేవలం నీ బైబిల్లో ఉన్న మంచి మాటల్ని చెప్పింది చెప్పకుండా ఒక 2 గంటల సేపు చెప్పగలవా? లైఫ్ టైం ఛాలెంజ్ ఇస్తున్నా. చెప్పలేదు, లేదు, 100% చెప్పలేదండి. సో ఇది ఈ మత మార్పిడి వల్ల ఈ మధ్య కాలంలో కూడా హిందువులకి చాలా దే ఆర్ ఆల్సో ఫీలింగ్ ఇన్సెక్యూర్, అంటే వాళ్ళకు కూడా భయాందోళనకి గురవుతున్నారు అనమాట. వాళ్ళకు కూడా భయం వేస్తుంది, అరే వీళ్ళు ఇంతగా మతం మార్పిడి, ఇంతగా మతాన్ని చేంజ్ చేసుకోండి అని ఎందుకు ఇన్స్టిగేట్ చేస్తున్నారు
నిజంగా అలా జరిగిపోతుందా, మనకు తెలియకుండా మనం వేరే మతంలోకి వెళ్ళిపోతామా అని కూడా చాలా మంది హిందువుల్లో భయాందోళన స్టార్ట్ అయిందనమాట. సో ఆ, దానికి మనం ఎలాంటి చర్య తీసుకోవాల్సి ఉంటుందంటే, ఏదైనా కౌన్సిలింగ్ సెషన్సా, లేకపోతే ఇలాంటి మీలాంటి వాళ్ళు వచ్చి అలా జరగదు, మనం మనలోనే ఉంటుంది అది అని చెప్పడం వల్లనా, లేకపోతే దీని మీద మీరు ఏమంటారు? see, అన్నిటికీ ఒకటేనండి, అవగాహన అన్ని జబ్బులకి మందు. ఉమ్, ఈవెన్ పూర్వం మీరు చూస్తే చాలా జబ్బుల విషయంలో కూడా వీటికి నివారణ లేదు, చికిత్స లేదు, నివారణ ఒకటే మార్గం అంటారు. ఎందుకంటే జబ్బు వచ్చిన తర్వాత ఆ జబ్బుకి ఆ, తగ్గించే విధానం తక్కువ. ఉమ్, కొన్ని జబ్బులు రాకుండా చూసుకోవటం అన్నిటికంటే బెస్ట్ పద్ధతి. అవును. అందులో ఈ మత మార్పిడి అనే ఒక మాయరోగం ఏదైతే ఉందో ఉమ్, దీనికి చికిత్స లేదు. చికిత్స ఉంది, బట్ చాలా కష్టమైన పద్ధతి. బట్ దానికంటే నివారణ ఒక్కటే మార్గం. ఈ రోజు చాలా మంది అంటారు మతం మారే స్వేచ్ఛ మాకు రాజ్యాంగం ఇచ్చింది అని చెప్పేసి. మతం మారే స్వేచ్ఛ నీకు రాజ్యాంగం ఇచ్చింది, కానీ నువ్వు స్వేచ్ఛగా మతం మారట్లా. ఈ దేశంలోకి $175 బిలియన్ మిషనరీస్ పేరుతోటి భారతదేశంలోకి కుమ్మరిస్తుంటే, రూపాయి 2 రూపాయలు కాదండి, $175 బిలియన్. ఇది నా సొంత మాట కాదు, ది కమ్యూన్ మ్యాగ్ అని చెప్పేసి ఒక ఆన్లైన్ మ్యాగజైన్ లో వచ్చిన రిపోర్ట్ ఇది. ఉమ్, అలాగే ఈ క్రిస్టియన్స్ ఫర్ ఇంపాక్ట్ కావచ్చు, లేకపోతే అవును. గిల్గాల్ ప్రాజెక్ట్ కావచ్చు, ప్రాజెక్ట్ ఉమ్, 500K కావచ్చు, ప్రాజెక్ట్ ఉమ్, జాషువా కావచ్చు, ఇటువంటి సంస్థలన్నీ కూడా భారతదేశంలో ఒక్కొక్కళ్ళు 5-5 లక్షల చర్చిలు నిర్మించడం అనేది టార్గెట్ గా పెట్టుకుని పనిచేస్తున్నారు. కాబట్టి ఓకే. ఒక్కో సంస్థ భారతదేశంలో కనీసం 10 లక్షల మందిని మత మార్పిడి చేయటం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నారు. కాబట్టి ఉమ్, ఇవన్నీ జరుగుతా ఉన్నాయి మత మార్పిళ్ళు. నిజంగా వీళ్ళందరికీ మతం అనేది ఒక స్వేచ్ఛనే అయితే, ఇంతమంది ప్రచారకుల్ని భారతదేశంలోకి డిప్లాయ్ చేసి ఎందుకు వాళ్ళు ఇట్లా మత మార్పిడి చేస్తున్నారు? ఎందుకు ఈ విధంగా మతం పేరుతో దుష్ప్రచారాలు చేస్తున్నారు? ఈ రోజున ఇండియాలో డ్రగ్స్ అండ్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్, డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ అని 2 యాక్ట్స్ ఉండేవి. ఆ 2 యాక్ట్స్ ఉన్నప్పుడు కూడా ఇంకా వీళ్ళు హీలింగ్ ప్రేయర్స్ అంటే స్వస్థత ప్రార్థనల పేరుతో కూర్చోబెట్టేసి, నేను ప్రార్థన చేస్తే టచ్ అంటే నీకు క్యాన్సర్ తగ్గిద్ది, ఎయిడ్స్ తగ్గిద్ది, నేను కాలుతో దంతే నీకు కడుపు వచ్చింది, లేకపోతే నేను చెయ్యేసానంటే నీ బట్టతల మీద బొచ్చు వచ్చింది అని చెప్పేసి తప్పుడు మాటలన్నీ చెప్పి మత మార్పిడి చేయట్లేదా? ఇదంతా ఓపెన్ గా జరుగుతా ఉందిగా. అలాగే స్వస్థత ప్రార్థనలో కూర్చోబెట్టి కడుపు నొప్పి వస్తే నీకు దుర్గమ్మ దెయ్యం పట్టిందని, ఆ? తలనొప్పి వస్తుందంటే వెంకటేశ్వర స్వామిని దెయ్యం పట్టాడు అంటూ దిక్కుమాల ప్రచారం చేస్తున్న పాస్టర్స్ లేదా? మా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఇది కేవలం స్వేచ్ఛ అయితే ఇలాంటి గాలి మాటలు, ఇలాంటి బోకడా మాటలు ఎందుకు మాట్లాడతారు వాళ్ళు? ఉమ్, సింపుల్ అండి, మత మార్పిడి అనేది ఈ దేశం పైన జరుగుతున్న దండయాత్ర. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. ఎప్పుడో స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు, ఒక వ్యక్తి సనాతన ధర్మాన్ని విడిచి పాషండ మతాల్లోకి వెళుతున్నాడు అంటే హిందుత్వంలో ఒక వ్యక్తి తగ్గినట్టే కాదు, హిందుత్వానికి ఒక శత్రువు పెరిగినట్లు కూడా. ఇక్కడ హిందుత్వం అంటే చాలా మంది మతం అనుకుంటారు, కాదండి. హిందుత్వం అనేది భారతీయతకు పర్యాయ పదం. ఎస్. హిందువు అంటే నిజమైన భారతీయుడు హిందువు. చాలా మంది అంటారు భారతదేశంలో బతికే ప్రతివాడు హిందువేనండి అని చెప్పేసి. కాదండి. ఒకప్పుడు భారత భూభాగంలో అంటే ఇక్కడ హిమాలయాల నుంచి కింద హిందూ మహాసముద్రం మధ్యలో ఉన్న మనుషులందరూ కూడా హిందువులు అని భౌగోళికంగా చెప్పారు. ఎందుకంటే ఆ రోజుల్లో మనం మాత్రమే బ్రతుకుతున్నాం. కానీ ఆ తర్వాత ఈ దేశంలోకి అనేక మంది తురకల దండయాత్ర చేసుకుంటూ వచ్చారు. ఈ దేశంలోకి అనేక మంది బ్రిటిషర్స్, పోర్చుగీస్, లేకపోతే ఫ్రెంచ్ వాళ్ళు, వీళ్ళందరూ దండయాత్రలు చేసుకుంటూ వచ్చి ఆక్రమించుకున్నారు, కాలనీస్ ఏర్పాటు చేసుకున్నారు, వాళ్ళ కుటుంబాలను ఇక్కడ పెట్టుకున్నారు. ఈ రోజు వాళ్ళందరూ కూడా వచ్చారు, కేవలం ఇక్కడ బతుకుతున్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా హిందువులే అంటే నమ్మటానికి హిందువులు ఏమి చెవులో కాలీఫ్లవర్లు పెట్టుకుని లేరు. వాళ్ళు మేము హిందువులమే అనే పేరుతో హిందుత్వం మీద దాడి చేస్తా ఉంటే, మేము మూలవాసులం అంటూ మాట్లాడుతూ ఉంటే నోరు మూసు కూర్చోటానికి, లేకపోతే చేష్టలు ఉడిగి చూస్తానికి మేమే చేతులకి మేకులు కొట్టించి కూర్చోలేదు. మేము తిరగబడతాం, మా మీద తప్పుడు ప్రచారం చేస్తున్న వాళ్ళ ఆటల్ని కట్టి పెడతాం. హిందువులే ఈ పని చేయించారు, వాళ్ళే మన 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 మతాన్ని ఇక్కడ సాగనివ్వకుండా ప్లాన్ వేస్తున్నారని ఇలా ఎన్నో పుకార్లు వచ్చాయి. సో ఇప్పుడు ఇది తెలిసిన వెంటనే ఒక్క పాస్టర్ అయినా, ఒక్క క్రైస్తవు సంబంధించిన మనిషి అయినా మాట్లాడితే ఇప్పుడు రియాక్షన్స్ ఎలా ఉండాలంటారు? సింపుల్ అండి. ఎట్లా ఉంటుంది అంటే 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు అనే వ్యక్తి పుట్టాడు, మన పాపాల కోసం మరణించాడు, 3వ రోజున లేచారు అని వీళ్ళు ప్రచారం చేస్తారు పాస్టర్లు. నిజానికి యేసుక్రీస్తు అనే వ్యక్తి పుట్టినట్లు చరిత్రలో ఒక్క ఆధారం కూడా లేదు. కానీ వీళ్ళు యేసుక్రీస్తుని నమ్ముతారు. ఈ రోజున ప్రవీణ్ పగడాల తాగుబోతూ తాగి చచ్చిపోయాడు, ఆ రోడ్డు పక్కన బండి దేనికో గుద్దేసి అని చెప్పేసి పోలీసులు ఎవిడెన్షియల్ గా ఇచ్చారు. 330 సీసీ కెమెరాలతో పాటు 113 మంది సాక్షుల్ని విచారించామని స్వయంగా రాజమండ్రి రేంజ్ ఐజీ గారు
ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. కానీ ఇన్ని ఎవిడెన్సెస్ ఉన్నా సరే అటు తాగుబోతుంటే మేము నమ్మమంటున్నారు. అక్కడ ఎవిడెన్సెస్ ఏమీ లేకపోయినా ఒక వ్యక్తి పుట్టాడు పోయాడని నమ్ముతారు. ఇక్కడ ఎవిడెన్సెస్ ఉన్నా సరే మేము నమ్మమంటారు. ఎందుకంటే వీళ్ళు నమ్ముతున్నదే నిజం. వీళ్ళు నమ్ముతున్న దానికి ఆధారాలు ఏమి అక్కర్లా వీళ్ళకి, గట్టిగా నమ్ముతా ఉంటారు. అదే విశ్వాసంతో వీళ్ళు ఇప్పటికీ పోతా ఉన్నారు. దానికి మనం ఏం సమాధానం చెప్తామండి? ఎవడి పెచ్చవాడికి ఆనందం అని తెలుగులో ఒక సామెత ఉంది. వీళ్ళ పెచ్చ వీళ్ళకి ఆనందం. ఇట్లా ఇలా మాట్లాడడము, ఇలా పుకార్లు, ఇలా ఇంటర్వ్యూలు, ఇలా స్టేజ్ షోస్ అన్ని ఈ మధ్య కాలంలో స్టార్ట్ అయినాయి అని చాలా మటుకు మనం తెలుసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో ఈ మీడియాలోకి వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వడము, సనాతన ధర్మం లేదు, మా ధర్మమే గ్రేట్ అనడము, మా క్రైస్తవులే ఉండాలి, అందరూ మా మతంలోకి జాయిన్ అయిపోవాలని, ఇవన్నీ ఈ మధ్య కాలంలో వస్తున్నారు, బయటికి వస్తున్నాయి. సో దీనివల్ల అసలు ఎఫెక్ట్ చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు మొన్ననే చూసుకున్నట్లయితే ప్రవీణ్ పగడాల అదొక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఆయన ఎన్నో గొప్ప గొప్ప విషయాలు చెప్పారంట, గొప్ప గొప్ప విషయాలు ఆయన బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు మనం కళ్ళారా చూడొచ్చు అవి ఏం గొప్ప విషయాలు. సో ఇలాంటి 1000 పాస్టర్లు వచ్చినా కానీ మన ఏదైతే ఈ హిందూ ధర్మం అనేది ఉందో అది మాత్రము ఎక్కడికి పోదు. సో ఇవన్నీ ఇప్పుడు ఈ మధ్య వస్తున్న క్వశ్చన్స్ కదా సార్. సో ఎందుకు ఇలా జరుగుతుందంటే ఇప్పుడు ఏం చేంజ్ కోసం వాళ్ళు ఇలా క్వశ్చన్స్ రేస్ చేయడం కానీ ఇలా ఇలా యూనో క్రియేట్ చేస్తున్నారు ఈ సిచ్యువేషన్ని? చెప్పాను కదండి, ఇదంతా కూడా ఒకటి పొలిటికల్ ఇంటెన్షన్స్. అంటే మళ్ళీ మా క్రైస్తవ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మేనత్త విమలారెడ్డి అనే ఆమె చాలా ఓపెన్గా చెప్పేసింది. అంటే క్రైస్తవుల మీద దాడులు జరగడానికి కారణం క్రైస్తవ ప్రభుత్వం లేకపోవటం అని చెప్పేసి గత 5 ఏళ్లుగా మేము అదే చెప్పాం. జగన్మోహన్ రెడ్డి అనేవాడు క్రైస్తవుడు, క్రైస్తవ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు అంటే అయ్యో ఒక ముఖ్యమంత్రికి నువ్వు మతాన్ని అంటగడతావా అంటూ చాలా మంది నా మీద విమర్శలు చేశారు. అరే ముఖ్యమంత్రికి మతం ఉందని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పారు. ముఖ్యమంత్రికి మతం ఉంది, మా మతాన్ని కాపాడాడు అని చెప్పేసి పాస్టర్లు చెప్తున్నారు. అతను దిగిపోవటం వల్లే మాకు ఇన్సెక్యూరిటీ వచ్చేసిందని అదే పాస్టర్లు చెప్తా ఉన్నారు. ఇక ఇంకొంతమంది పాస్టర్లు ఎవరైతే ఉన్నారో ఈ 4 రోజుల నుంచి మీడియా ముందు హడావుడి చేసిన వాళ్ళు, వీళ్ళంతా ఏంటంటే ప్రవీణ్ పగడాల పేరుతోటి శవాల మీద పేలాలు ఏరుతున్నారు. ప్రవీణ్ పగడాల సావును చూపించి కొంతమంది ఫండ్ రైజింగ్ చేసుకున్నారు, కొంతమంది వాళ్ళ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ పెంచుకున్నారు, కొంతమంది యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు ఇచ్చి ఫేమస్ అయ్యారు. ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ చాలా వచ్చేసినాయండి. వాళ్ళకి ఏంటంటే కంటెంట్ ఇవ్వడానికి కొంతమంది కావాలి. వాళ్ళు నిజాలు చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అనే కంటే కూడా జనాల్ని రంజింపజేసే స్టఫ్ ఇస్తున్నారా లేదా అనేది కొన్ని ఛానల్స్ కి ఇంటెంట్. సో అటువంటి ఛానల్స్ ఏంటంటే సింపుల్ గా ఎవడో ఒకడు వచ్చి మసాలా కంటెంట్ ఇస్తే చాలు అన్నట్టు మాట్లాడేస్తా ఉంటారు. సో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, పబ్లిక్ అందరూ కూడా ఒక డిస్కషన్ ఉండాలి. మనకి ఏది కరెక్ట్ ఏది తప్పు అని నిర్ణయించుకునే శక్తి. వీళ్ళందరూ కూడా ఎవడు ఇష్టం వచ్చిన లాజిక్ లాడి చెప్పారు. ఆ ప్రవీణ్ పగడాల పడిపోతే అతని మీద బైక్ ఈ విధంగా పడిపోయింది, అది ఎలా సాధ్యం అవుతుంది, లేకపోతే అతని బట్టల మీద ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేది. బైక్ ఎలా పడాలి ఎలా పడకూడదు అనే రూల్స్ బహుశా వీళ్ళకి తెలిసేమో, మేబీ ఆ బైక్ కి రోడ్డుకి తెలియకపోవచ్చు కదా, కాబట్టి ఆ బైక్ అలా పడి ఉండొచ్చు. నెక్స్ట్ టైం ఇంకెవరికైనా ఇట్లాంటి జరిగితే అప్పుడు బైక్ విషయంలో జాగ్రత్తలు తీసుకుని తెచ్చుకోమని చెప్పేసి సలహాలు ఇవ్వాలి ఇక పాస్టర్లకి. మనం ఏం చేస్తాం? ఇంకా ఈ రోజు ఒకటే చెప్పాలండి, పుట్టుక ఎంత అనివార్యమైందో మరణం కూడా అంతే అనివార్యమైంది. భూమి మీదకి వచ్చిన ఎవడు కూడా ఎల్లకాలం ఇక్కడే ఉట్టి కట్టుకుని ఊరేగేది లేదు. ఒకడు కొన్నాళ్ళు పోతాడు, ఇంకోటి ఇంకొన్నాళ్ళకి పోతాడు. ఏదో ఒక రోజున అందరూ పోయేవాళ్లే. ఈ రోజున భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తారు కదా, వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి అని చెప్పేసి. ఏ విధంగా అయితే మనం ఈ రోజు మార్చిపోయిన బట్టలు మార్చుకుంటామో ఆత్మ కూడా అంతే. శిథిలమైపోయిన శరీరాన్ని విడిచిపెట్టేసి ఇంకో శరీరాన్ని చూజ్ చేసుకుంటుంది. మన మనసు సిద్ధపడకపోవచ్చు కానీ ఆత్మకు తెలుస్తుంది అది. ఈ శరీరాన్ని ఎక్కువ రోజులు నేను ధరించి లేకపోతే ఈ శరీరాన్ని ఉపాధిగా చేసుకుని నేను ఎక్కువ రోజులు ఉండగలనా లేదా అన్న విషయం ఆత్మ చూజ్ చేసుకుని ఇంకో దానికి వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా పరమాత్మ నిర్ణయం. కాకపోతే వీళ్ళు అంటారు కదా, మా ప్రభువు మమ్మల్ని రక్షిస్తాడు, నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును అని చెప్పేసి మీ యెహోవాని అడగండి. రాకపోకలు ఎందుకు కాపాడుతాను అన్నావు కదా, నువ్వు ఉన్నావున్న నమ్మకంతో తాక్కుంటా పోయాడు, తాగుబోతాళ్ళని నేను కాపాడన్న విషయం నువ్వు బైబుల్లో రాసి ఉండాల్సిందిరా బాబు అని చెప్పేసి అడగాల్సింది. మనలాంటి వాళ్ళని అడిగితే మనం ఏం చెప్తామండి దానికి? సో ఇప్పుడు హిందువులకు ఒక క్లారిటీ కావాలండి. ఎవడైతే వేదిక మీదకి వచ్చి నేను గతంలో తాగుబోతని వ్యభిచారిని జోదారని అంటూ తెలుగుడే కానీ శంకర్ జాతి తెలుగు మాట్లాడుతూ ఉంటాడు. వీడు అమెరికా వాడుకోతే తెల్లవాడుకో పుట్టినట్టు. అలాంటి తెలుగులో మాట్లాడే వాళ్ళందరూ మాటలు నమ్మమాకండి. ఆడు మీ కళ్ళ ముందుకు బయటకు వచ్చినప్పుడు బిల్డప్ కోసం చెప్తున్నాడు నేను గతంలో అని చెప్పేసి. గతంలో కాదు,
ఆడు ఇప్పుడు కూడా పచ్చి తాగుపోతా అయి ఉంటాడు. కాకపోతే 4 గోడల మధ్య తాగుతా ఉంటాడు. నలుగురు కుటుంబ సభ్యుల మధ్యలో తాగుతా ఉంటాడు. అందుకే లక్కీగా వాళ్ళ కుటుంబ సభ్యులు వద్దు 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 మాకు పోస్ట్ మార్టం వద్దు అని బతిమాలారు. కానీ వీళ్ళు ఉంటారా పాస్టర్లు, నాది కాకపోతే ఢిల్లీ దాకా దేకిస్తానని వెనకటికి సామెత ఉంది కదా, పోతే ఆడిపోరవే కదా అని చెప్పేసి చాలా మంది ఏం చేశారంటే మాకు నిజాలు కావాలి అన్నారు. ఇదిరా నిజం అని చెప్పేసి విజువల్స్ చూపిస్తేనేమో ఇది నిజం కాదంటారు. మరి నిజం ఏంటి అంటే వీడికి నచ్చిందే నిజం, వీడు నమ్మిందే వీడికి నిజం. జస్ట్ లైక్ యేసుక్రీస్తు విషయంలో, బైబిల్ విషయంలో ఎట్లా నమ్ముతున్నాడో, అంటే మనం ఎప్పుడూ చూడకపోయినా సరే, ఇప్పుడు దాకా ఒక్కను కూడా పరలోకానికి తీసుకుపోకపోయినా సరే, మా ప్రభు పరలోకంలో మా పాపాలను పోగొడతాడు, మమ్మల్ని పరలోకం తీసుకుపోతాడు అని గుడ్డిగా ఎలా నమ్ముతున్నారు, దీన్ని కూడా అట్లాగే నమ్ముతున్నారు. లెట్ దెమ్. కానీ భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. వీళ్ళు చచ్చిపోతే ఏదో ఒక రోజున, అది ఇవాళ అవ్వచ్చు, రేపు అవ్వచ్చు, నెల తర్వాత అవ్వచ్చు, సంవత్సరం తర్వాత అవ్వచ్చు, ప్రతి వాడు ఆ యమధర్మరాజు ముందు తమ తీర్పు కోసం నిలబడాల్సిందే, అక్కడే తీర్పు తీర్చుకోబడాల్సిందే, అది వాళ్ళైనా వాళ్ళ దేవుడైనా సరే. సార్ ఫైనల్ గా ఒక్క మాట, ఇప్పుడు ఇవన్నీ ఎవరైతే మారాలి అని ఎవరైతే ప్రచారం చేస్తున్నారో, వాళ్ళ మతంలోకి మారాలి అనేసి, వీళ్ళందరికీ మన చట్టం అనేది ఒక యాక్ట్ తీసుకొని రావాలి, ఇలా చేసే వాళ్ళకి ఇలాంటి శిక్ష ఉంటుంది అని ఒకటి తీసుకురావాలనేదే ఒకవేళ కోరుకుంటే అది ఎంతవరకు మనం సాధించగలుగుతాం సార్? 100% సాధ్యమండి. ఎందుకంటే ఇప్పటికే ఛత్తీస్గఢ్ కావచ్చు, హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ఇట్లాంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ చట్టాలు అమల్లో ఉన్నాయి. మత స్వేచ్ఛ చట్టాలు అని చెప్పేసి ఆల్రెడీ వీటిని అమల్లో పెట్టారు. సో అక్కడ ఏంటి, మత మార్పిడి వ్యక్తి ఎవరైతే తను చూజ్ చేసుకుంటాడో తనకు మతం మారే స్వేచ్ఛను ఎక్కడా కూడా చట్టాలు అబ్జెక్ట్ చేయట్లా. అని ఒక మతం మారాలనుకుంటున్న వ్యక్తి ఎవరి ఆధ్వర్యంలో మారుతున్నాడు, ఎందుకు మారుతున్నాడు, అలాగే తను ఎమోషన్ లో అప్పటికప్పుడు తీసుకుంటున్న నిర్ణయమా, లేకపోతే కాన్స్టెంట్ గా తనకు ఆ భావజాలం ఉంటుందా అనేది తెలిసేలాగా. అంటే ఒక వ్యక్తి ఫస్ట్ అప్లికేషన్ పెట్టుకోవాలి, నేను పలానా మతంలోకి మారాలనుకుంటున్నాను, అందుకు గల కారణాలు ఇవి, దానికి నన్ను గైడ్ చేసిన వ్యక్తులు వీళ్ళు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గైడ్ చేస్తున్న వ్యక్తికి ఆ యొక్క క్వాలిఫికేషన్ ఉందా లేదా అనేది కూడా గవర్నమెంట్ పరిశీలిస్తుంది. ఈ అప్లికేషన్ ని జిల్లా కలెక్టర్ కి పెట్టుకోవాలి. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ ఒక డ్యూరేషన్ ఆఫ్ టైం ఇస్తారు, 1 month 6 months ఎంతో ఇస్తారు, బేస్డ్ అప్ ఆన్ ద ఏరియా, ప్లేస్ అండ్ పర్సన్. ఆ 6 నెలల తర్వాత కూడా జస్ట్ లైక్ విడాకులు కావాలంటే చూడండి, అప్లికేషన్ పెట్టుకున్నాక ఒక 6 నెలలు చూస్తారు, చూసి వాళ్ళకి మధ్య మధ్యలో కౌన్సిలింగ్స్ ఇస్తా ఉంటారు. అప్పటికి కూడా మేము విడిపోవాలి అనుకుంటే ఓకే, కోర్టు విడాకులు మంజూరు చేస్తుంది. అదే మత స్వేచ్ఛ చట్టంలో కూడా అంతే. ఒక వ్యక్తి మారాలనుకుంటున్నది ఎమోషన్ లో మారాలనుకుంటున్నాడా, లేకపోతే ఒక వ్యక్తి నిజంగా ఆ మతం గురించి తెలుసుకుని వెళ్తున్నాడా అనేది చూస్తారు. ఈ మధ్యలో కౌన్సిలింగ్ ఇస్తారు. ఎందుకంటే ఒక కుటుంబ సభ్యుడు ఒక కుటుంబం నుంచి విడిపోతాను అంటే తెగ్గొట్టుకో అంటానికి మంది పాశ్చాత్య సంస్కృతి కాదు, భారతీయ సంస్కృతి. ఇక్కడ ఏం కోరుకుంటారు అంటే వీలైనంత వరకు కలిపి ఉంచడానికి, వీలైనంత వరకు భరించేలా చేయడానికి ప్రయత్నం చేస్తారు పెద్దవాళ్ళు. అది సాధ్యం కాని పక్షంలో ఎప్పటికీ వీళ్ళు కలవలేరు అనుకున్న సందర్భంలో ఓకే మీ ఇష్టం అని చెప్పేసి ఇస్తారు. సో అటువంటి చట్టాలు ఆల్రెడీ చాలా రాష్ట్రాల్లో అమల్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా అటువంటి చట్టం ఒకటి ఖచ్చితంగా రావాలి. ఇన్ఫాక్ట్ తెలుగు రాష్ట్రంలో కాదు, దేశం మొత్తాన్ని ఒకే యూనిట్ గా చేసుకుని దేశవ్యాప్తంగా రాజ్యాంగంలో ఏ విధంగా అయితే మత ప్రచార స్వేచ్ఛనిచ్చారు, అలాగే మత మార్పిడికి సంబంధించిన చట్టం కూడా తేవాలి. కారణం ఏంటంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 లో ప్రాక్టీస్, ప్రీచ్, ప్రొఫెస్ అంటే నీకు నచ్చిన మతాన్ని పాటించుకోవచ్చు, ప్రకటించుకోవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు అని ఇచ్చారు. కానీ అక్కడే సబ్ క్లాజ్ 1 లో చాలా క్లియర్ గా రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టారు. అందులో ఫ్రీడమ్ ఆఫ్ కన్సెన్స్, పబ్లిక్ ఆర్డర్, హెల్త్ అండ్ మొరాలిటీ అని 4 క్లాజులు పెట్టారు. అందులో ఫ్రీడమ్ ఆఫ్ కన్సెన్స్ అంటే ఏంటి, ఒక వ్యక్తిగా నేను క్రైస్తవ మతాన్ని తెలుసుకోవాలనుకుని క్రైస్తవ పెద్దల దగ్గరికి వెళితే నాకు చెప్పాలి. అంతేగాని నా ఇళ్ళమ్మట వచ్చేసి నేను నీకు ఇదిగో బైబుల్ ఇస్తున్నా, లేకపోతే నీకు బుక్ ఇస్తున్నా క్రిస్టియానిటీకి సంబంధించి, లేదు మీ దేవుళ్ళని విమర్శిస్తూ నా దేవుడు గొప్పతనం చెప్తున్నా, నీకు నచ్చితే నమ్ము, లేకపోతే నువ్వు నమ్మితే మారు అని చెప్పేసి ఆప్షన్స్ నా మీద వదిలేయటం కాదు. లెట్ ద ఆప్షన్ బీ ఫ్రమ్ మై సైడ్. నేను మారాలి, లేకపోతే నేను నీ మతం గురించి తెలుసుకోవాలి అని నేను నీ దగ్గరకు వస్తే అప్పుడు చెప్పాలి. ఇది రాజ్యాంగం చెప్తున్నమాట. అలాగే హెల్త్ అండ్ మొరాలిటీ అంటే ఎవరైనా ఒక వ్యక్తి యొక్క ఆరోగ్య పరిస్థితులను ఆసరాగా చేసుకుని మత మార్పిడి చేయకూడదు. జస్ట్ లైక్ ఇప్పుడు వీళ్ళు ఎవరైతే స్వస్థత ప్రార్థనల పేరుతో చేస్తున్నారో అలాంటివి చేయకూడదు. ఇది రాజ్యాంగం చెప్తుంది. దాని ప్రకారమే ఒక చట్టాన్ని తెమ్మని, అంటే ఈ మత ప్రచారం పేరుతో ధర్మాలని, పక్క మతాలని అవమానిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఒక నియంత్రణ తెమ్మనే మేము అడుగుతున్నాం. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి ఏమాత్రం విఘాతం కాదు, విరుద్ధము కాదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. థ్యాంక్ యూ సో మచ్.